నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 21వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘమాస శుక్లపక్ష ద్వాదశి తిథి పగలు 11:27 వరకు, తదుపరి త్రయోదశి తిథి పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 2:18 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 11:06 నుండి 12:52 వరకు. అమృతకాలం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:25 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 చంద్రోదయం మధ్యాహ్నం 3:45 చంద్రాస్తమయం రేపు తెల్లవారుజామున 5:17 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:57 వరకు. గుళిక కాలం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. యమగండ కాలం ఉదయం 8:07 నుండి 9:35 వరకు. నిన్న జయ ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి ఈ రోజు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు భీష్మ ద్వాదశి. భీష్మ అష్టమి రోజున ప్రారంభమైన భీష్మ పంచక వ్రతం ఈ రోజుతో ముగుస్తుంది. మహాభారత కథనం ప్రకారం పాండవులు భీష్ముల వారికి ఉత్తర క్రియలు పూర్తి చేసిన రోజు. భక్తులు ఈ రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి దాన ధర్మాలు చేయటం వలన పితృదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈరోజు సంతాన ద్వాదశి. దీనినే వరద ద్వాదశి అని, గోవింద ద్వాదశి అని కూడా పిలుస్తారు. సంతానం లేనివారు ఈ రోజు పగటిపూట ఉపవాసం ఉండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వలన త్వరగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని విశ్వాసం. పితృదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేయటానికి ఈ రోజు అనుకూలం. ఈ రోజు త్రయోదశి ప్రదోష వ్రతం. శివ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో రుద్రాభిషేకం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.